నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఫిషెస్ ఆర్ ఫిషెస్ చెప్పాను మీకు ఆల్రెడీ పిసికల్చర్. స్టడీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ రెసిస్టెన్స్ టు ద ఇమ్యూన్ సిస్టమ్ కోసం చేస్తే దాన్ని ఇమ్యూనిటీ అంటాం. ఓకేనండి. కోవిడ్ తర్వాత ఒక్కొక్కరికి బాగా గుర్తొచ్చింది అనమాట. లేదా ఇమ్యూనాలజీ అని కూడా అంటాం. ఇమ్యూనాలజీ ఇమ్యూన్ సిస్టమ్ కోసం చదివితే దాన్ని ఇమ్యూనాలజీ అంటాం. స్టడీ ఆఫ్ ఫిషెస్ దానికి ఇంకో పేరు ఏంటంటే ఇక్తియాలజీ. లేదా ఇక్కడ కల్చర్ అని రాసింది కదా, ఇక్తియాలజీ. ఇక్తియాలజీ అంటే చేపల గురించి చదివే శాస్త్రాన్ని ఇక్తియాలజీ అంటారు. ఇమ్యూనిటీ సిస్టమ్ కోసం చదివితే ఇమ్యూనాలజీ అంటారు. ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బ్యూటీ అందం గురించి చదివే శాస్త్రాన్ని హ్యూమన్ బ్యూటీ కాలాలజీ అంటాం. కాలాలజీ. నెక్స్ట్ బ్యూటీ గురించి వచ్చింది కాబట్టి బ్యూటీ విటమిన్ అని దేన్ని అంటాం? విటమిన్ ఈ. కాలాలజీ. కాలాలజీ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ బ్యూటీ. విటమిన్ ఈ కాలాలజీ. నెక్స్ట్ మెటాజోన్స్ అంటే ఏంటి? మెటాజోన్స్ అంటే ఏంటి? అన్ని మల్టీ సెల్యులర్ ఆర్గాన్స్. మల్టీ సెల్యులర్ ఏంటండి? ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ ఉన్న ఆర్గానిజమ్స్ మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. అలాంటి మల్టీ సెల్యులర్ అన్నిటి కోసం చదవడాన్ని మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కోసం చదవడాన్ని మెటాజోన్స్ అంటాం. నెక్స్ట్ మోనోయిషియస్. మోనోయిషియస్ అంటే ఇది యాక్చువల్గా బాటనీలో వస్తుంది. మోనోయిషియస్ అంటే ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఒక ప్లాంట్కి దాన్ని మోనోయిషియస్ అంటాం. అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని మనం మోనోయిషియస్ అంటాం. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. మీకు ఆల్రెడీ చెప్పాను, బయట గురించి చదివితే దాన్ని మార్ఫాలజీ, లోపల చదివితే దాన్ని మార్ఫాలజీ, లోపల చదివితే దాన్ని అనాటమీ అని చెప్పాను. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అయితే మార్ఫాలజీ. స్టడీ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్. మైక్రోబయాలజీ. మైక్రో ఆర్గానిజం గురించి చదివితే దాన్ని మైక్రోబయాలజీ. స్టడీ ఆఫ్ మాలిక్యూల్స్ ఫౌండ్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం. మాలిక్యూల్స్ కోసం చదివితే దాన్ని మాలిక్యులర్ బయాలజీ అని అంటాం. డిగ్రీలో ఉంటుంది కానీ మైక్రోబయాలజీ ఉంటుంది, మాలిక్యులర్ బయాలజీ ఉంటుంది. మాలిక్యూల్స్ కోసం చదివితే దాన్ని మాలిక్యులర్ బయాలజీ అంటాం. ఈ మాలిక్యులర్ బయాలజీలో ఏమేమి చదువుతాం? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్ సింథసిస్ ఎలా జరుగుతుంది, రకరకాల ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటి, టీఆర్ఎన్ఏ అంటే ఏంటి, వీటన్నిటి గురించి చదువుతాం మనం. దాన్ని మనం మాలిక్యులర్ బయాలజీ అంటాం. బ్రాంచ్ ఆఫ్ సైన్స్ డీల్స్ విత్ టెస్ట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. దీన్ని మనం మెమోగ్రఫీ అంటాం. నీట్గా రాస్తాను. మెమోగ్రఫీ. గ్రాఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెస్మోగ్రఫీ అంటే ఏంటంటే భూకంపం ఏ విధంగా వస్తుందో ఒక రికార్డులో చూస్తుంటే ఇందులో కార్డియోగ్రాఫ్ అంటే ఏంటి, ఈసీజీ అంటాం కదా, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ లేదా ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే గ్రాఫ్ రూపంలో చూస్తుంది. మెమోగ్రఫీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు చూపించే ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ డీల్స్ విత్ ద టెస్ట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి చేసే టెస్టులను చదివేదాన్ని మెమోగ్రఫీ అంటాం. ఎందుకు మెమో అని పేరు వచ్చిందంటే మెమల్స్ అంటే పాలిచ్చే జంతువులు. సో మెమోగ్రఫీ అంటే బ్రెస్ట్ కోసం చదివేదాన్ని మెమోగ్రఫీ అంటాం. ఇది గుర్తెట్టుకోండి. ఫంగస్ కోసం చదివితే దాన్ని మైకాలజీ అంటాం. ఓకే అండి. ఫంగస్ కోసం చదివితే దాన్ని మైకాలజీ. స్టడీ ఆఫ్ యాంట్స్ కోసం చదవడం ఏంటంటే యాంట్స్ కోసం కూడా ఇచ్చారండి మిర్మికాలజీ. చీమల కోసం చదివే శాస్త్రాన్ని మనం మిర్మికాలజీ. యాంటమ్యాన్ అని పెద్ద సినిమా తీసేయడం యాంట్స్ కోసం చదివేయడం ఎందుకు అడగచ్చు. స్టడీ ఆఫ్ యాంట్స్ మిర్మికాలజీ. నెక్స్ట్ ఫార్మింగ్ అలాంగ్ విత్ యానిమల్ హస్బెండరీ. యానిమల్ హస్బెండరీ అంటే పాడి వ్యవస్థ, పంట మరియు పాడి పశువర్ధక సంస్థ ఉంటుంది కదండి. యానిమల్ హస్బెండరీతో పాటు పాడి వ్యవస్థ కూడా చేస్తే దాన్ని మనం మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. మిక్స్డ్ ఫార్మింగ్ ఇండియాలో ఉంది కదండి. మిక్స్డ్ ఎకానమీ ఇండియా, మిక్స్డ్ ఫార్మింగ్ ఉంది. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే వ్యవసాయంతో పాటు యానిమల్ హస్బెండరీ కూడా చేస్తాం మనం. నెక్స్ట్ కెమికల్ సబ్స్టెన్స్ టేకెన్ యాజ్ ఫుడ్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ వేరియస్ ఫంక్షన్, గ్రోత్ అండ్ హెల్త్ ఆఫ్ లివింగ్ అయ్యి ఉంటుందండి. సో టేకెన్ యాజ్ ఫుడ్ విచ్ ఆర్ నెసరీ ఫర్ వేరియస్ ఫంక్షన్. ఈ న్యూట్రియన్స్ మన గ్రోత్కి ఉపయోగపడే న్యూట్రియన్సే కదండి. ఇది యాక్చువల్ న్యూట్రిషన్ టాపిక్లో వస్తుంది. న్యూట్రియన్స్ అంటే ఏంటి, మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటి, మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటి. సో వీటన్నిటి కోసం మనం న్యూట్రియన్స్ అనే టాపిక్లో స్పెషల్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ స్టడీ ఆఫ్ సైన్స్ ఆఫ్ ద స్మాల్. అతి చిన్న దాని గురించి చదివే దాన్ని మనం నానో టెక్నాలజీ అంటాం. నానో పార్టికల్ అంటే యాక్చువల్గా 10⁹9 అని అర్థం. సో నానో టెక్నాలజీ అంటే అతి చిన్న వస్తువుల కోసం చదవడాన్ని నానో టెక్నాలజీ. ఇప్పుడు ప్రజెంట్ అతి చిన్న కారు నానో కదా, ఎలా గుర్తుపెట్టుకోండి. సో నానో టెక్నాలజీ యాక్చువల్గా మంచి ట్రెండింగ్ టాపిక్. స్టడీ ఆఫ్ నర్వస్ సిస్టమ్. నరాలకు సంబంధించే దాన్ని న్యూరాలజీ అంటాం. ఆ డాక్టర్ న్యూరాలజిస్ట్, నరాల్ స్పెషలిస్ట్ అనమాట, న్యూరాలజిస్ట్. స్టడీ ఆఫ్ న్యూలీ బోర్న్. మీకు ఆల్రెడీ చెప్పాను నియోనాటాలజీ. నవజాత శిశువుల కోసం
చదివితే దాన్ని నియోనాటాలజీ అంటాం. స్టడీ ఆఫ్ కిడ్నీస్, కిడ్నీలో నెఫ్రాన్స్ ఉంటాయని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి నెఫ్రాన్ వస్తుంది, లాగి నెఫ్రాలజీ. సో నెఫ్రాలజీ అని వస్తే దాన్ని ఖచ్చితంగా నెఫ్రాన్ ఎక్కడ మీకు కనబడిన కిడ్నీ పెట్టేయండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అక్రాస్ ఎ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. ఇందాక చెప్పాను మీకు డిఫ్యూజన్ చెప్పినప్పుడు హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఒక గ్యాస్ అనేది డిఫ్యూజ్ అవుతుంది, అది డిఫ్యూజన్. బట్ ఇక్కడ ఏముంది, అక్రాస్ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్, దీన్ని మనం ఆస్మోసిస్ అని అంటాం. ప్లాంట్స్లో జరుగుతుంది ఆస్మోసిస్. ఇప్పుడు మనం వాడుతున్నాం కదండి ఇంట్లో రివర్స్ ఆస్మోసిస్. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏం జరుగుతుందో చెప్పండి, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ పంపు కొడుతుంది సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ ద్వారా. ఆరో వాటర్ అంటే ఇదే రివర్స్ ఆస్మోసిస్ వాటర్. స్టడీ ఆఫ్ టీత్ అండ్ గమ్స్, పళ్ళ గురించి చదివి పళ్ళు లేదా చిగుర్లు, ఓడొంటాలజీ. పళ్ళు మరియు చిగుర్ల కోసం చదవడాన్ని మనం ఓడొంటాలజీ. ఆ డాక్టర్ పేరు డెంటిస్ట్. స్టడీ ఆఫ్ బోన్స్, అస్టియాలజీ, నాట్ జాయింట్స్ గుర్తుపెట్టుకోండి, అస్టియాలజీ. అస్టియో అని గుర్తుపెట్టుకుని, అస్థికులు అని గుర్తుపెట్టుకుని, అస్థికులు అంటే బోన్స్. లాస్ట్కి అయ్యే కదండి మిగిలితే మనం తగిలిసిన తర్వాత అస్టియాలజీ. అస్టియో యాక్చువల్గా అస్టియో అని ఒక డిసీజ్ వస్తుంది, అస్టియోపోరోసిస్ అంటే అస్టియో అని పదం వచ్చింది కూడా చెప్తున్నాను. అస్టియో అంటే యాక్చువల్గా బోన్స్కి సంబంధించి, పోరోసిస్ అంటే పోర్స్ అంటే కన్నాలు పడిపోవడం. ఎప్పుడైతే బోన్లో కాల్షియం తగ్గిపోయిందో బోన్స్ కన్నాలు పడిపోతాయి. మీకు తమన్నా అంటున్నాను, మీకు ఎవరో హీరోయిన్ పేరు, తాప్సీ పన్ను యాడ్ వేసి 35 years యాడ్ అయిన తర్వాత బాడీలోకి వెన్నుముక ఇలా వేసి కాల్షియం పడిపోద్ది. అందుకనే మీరు ఉమెన్ కాల్షియం తీసుకోండి అని చెప్పి ఒక యాడ్ వస్తుంది కదా, అస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది, కాల్షియం పడిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టడీ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇట్స్ ట్యూమర్స్, క్యాన్సర్ కోసం చదవడాన్ని ఆంకాలజీ అంటాం. ఆంకాలజీ అంటే క్యాన్సర్ కోసం చదివే శాస్త్రాన్ని, కణుతుల కోసం చదివే శాస్త్రాన్ని. క్యాన్సర్ కణుతులు, అన్ని కణుతులు కాదు, కొంతమందికి వేరే కణుతులు కూడా ఉంటాయి. కణుతుల కోసం చదివే శాస్త్రాన్ని, క్యాన్సర్ కణుతుల కోసం చదివేదాన్ని ఆంకాలజీ అంటాం. నెక్స్ట్ సైన్స్ డీలింగ్ విత్ ద కేర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్, ఆబ్స్టెట్రిక్స్. ప్రెగ్నెంట్ ఉమెన్ని బిఫోర్ చైల్డ్ బర్త్, డ్యూరింగ్ చైల్డ్ బర్త్ చూసి వెళ్ళే డాక్టర్ని ఆబ్స్టెట్రిక్స్. ఆ సైన్స్ని ఆబ్స్టెటిక్స్, ఆ డాక్టర్ని మనం ఆబ్స్టెటిట్రిషియన్. ఓకేనండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. నియోనాటాలజిస్ట్కి పిల్లల డాక్టర్ నియోనాటాలజిస్ట్ అంటే, ఆబ్స్టెట్రిక్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ని చూసుకుంటుంది ఆవిడని మనం గైనకాలజిస్ట్ అనేస్తుంటాం, ఆబ్స్టెటిషియన్ ఆవిడ. డిజిఓ అని ఉంటుంది నాకు తెలిసి. స్టడీ ఆఫ్ బర్డ్స్ గురించి చదివితే దాన్ని ఆర్నిథాలజిస్ట్. మన ఇండియన్ సైంటిస్ట్ ఎవరైనా గుర్తొచ్చుంటే సలీం అలీ, బర్డ్మెన్ ఆఫ్ ఇండియా, ఈజ్ అన్ ఆర్నిథాలజిస్ట్. ఆర్నిథాలజీ, స్టడీ ఆఫ్ బర్డ్స్. నెక్స్ట్ డయాగ్నోసిస్ అండ్ రిపేర్ ఆఫ్ డిజార్డర్ ఆఫ్ లోకోమోటివ్ సిస్టమ్. లోకోమోటివ్ అంటే ఏంటండి, లోకోమోటివ్ సెట్ అంటే కదులుతుంది ముందుకు, లోకోమోషన్ అంటే ముందుకు జరగడం. ఓకేనండి, లోకోమోటివ్ అంటే లోకోమోటివ్ వ్యవస్థ, అంటే మనం దేని ద్వారా అయితే మనం నడుస్తున్నాం ఆ వ్యవస్థని డయాగ్నోస్ చేసి, అంటే అంచనా వేసి దాన్ని రిపేర్ చేసే దాన్నే మనం ఏమంటామంటే ఆర్థోపెడిక్స్ అంటాం. ఆర్థోపెడిక్ డాక్టర్ ఏం చేస్తారు, మనకి బాబు ఈ ఎక్సర్సైజ్ చేయి, నీ కాలు ఇరిగిపోయింది, ఇంకా జాయింట్ కూడుకోవాలి, జాగ్రత్తగా ఉండని చెప్పే డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్. ఆర్థోపెడిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి స్పెషల్గా, అంటే మన లోకోమోషన్, మళ్ళీ మన చేతులు కాళ్ళు అవయవాలన్నీ కదిలేలా చేసేవాడే ఆర్థోపెడిషియన్. ఆ సైన్స్ని ఆర్థోపెడిక్స్ అంటాం. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజం విచ్ పాసివ్లీ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, వీటిని మనం ఫైటోప్లాంక్టన్స్ అంటాం. ఫైటోప్లాంక్టన్స్ అంటే నీటి మీద ఫ్లోట్ అయ్యే, పాసివ్లీ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ మీద తేలుతూ ఉంటాయి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఫైటోప్లాంక్టన్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఫైటోప్లాంక్టన్స్ ఆర్ నథింగ్ బట్ మైక్రో ఆర్గానిజం విచ్ పాసివ్లీ ఫ్లోట్ ఆన్ ద వాటర్. నెక్స్ట్ ఆర్గానిజమ్స్ విచ్ డిపెండ్ ఆన్ ద అదర్ ఆర్గానిజం ఫర్ దేర్ ఫుడ్ అండ్ షెల్టర్. పక్కోడ మీద పడి తినేవాడిని ఏమంటాం మనం, పారాసైట్లు అంటాం అన్నమాట. నెక్స్ట్ ఆర్గానిజమ్స్ విచ్ చేంజ్ దేర్ బాడీ టెంపరేచర్ అకార్డింగ్ టు సరౌండింగ్. మనం ఇందాక హోమియోథెర్మిక్ కోసం మాట్లాడుకున్నాం, వాళ్ళ టెంపరేచర్ సరౌండింగ్స్తో మారదు. సరౌండింగ్స్తో మారిపోయే వాటిని మనం ఏమంటామంటే పాయికిలోథెర్మిక్ లేదా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటాం. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఏంటంటే సరౌండింగ్స్తో వాళ్ళ టెంపరేచర్ మారిపోతుంది. పాయికిలోథెర్మిక్ అన్నా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అన్నా ఒక్కటే, చాలా ఇంపార్టెంట్. హోమియోథెర్మిక్ ఆపోజిట్ యానిమల్ ఏంటంటే పాయికిలోథెర్మిక్. వీఆర్ హోమియోథెర్మిక్ యానిమల్స్ బట్ నాట్ పాయికిలోథెర్మిక్ యానిమల్స్. స్టడీ ఆఫ్ ఫాజిల్స్ అంటారు అట్లా. పేలియంటాలజీ, పేలియో అని ఎక్కడ కనబడింది అనుకోండి దాన్ని ఫాయిల్స్. పేలియో బాటనీ కూడా ఉంటుంది, అంటే ఫాజిల్స్లో ఏమన్నా మైక్రో ఆర్గానిజం వాటి కోసం చదివేదని పేలియో బాటనీ అంటారు. సో పేలియంటాలజీ అంటే ఫాజిల్స్. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అన్ని సిస్టమ్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా ఒక ఆర్గానిజంలో,
దాన్ని చెప్పేదాన్ని ఫిజియాలజీ అంటాం. జనరల్ ఫిజియాలజీ అంటే అన్ని సిస్టమ్స్, అంటే ఓవరాల్గా ఫిజిషియన్ అని ఉన్నాడు అనుకోండి, అతను అన్నీ చెక్ చేస్తాడు. జనరల్ ఫిజిషియన్ అంటారు, అతను స్పెషలిస్ట్ కాదు. సో అతను అన్నింటి మీద ఐడియా ఉంటుంది. మీ జ్వరం వచ్చిన అతని దగ్గరికి వెళ్ళొచ్చు, చిన్న చిన్న పెయిన్స్ అలాంటి అన్నిటికి జనరల్ ఫిజిషియన్ సరిపోతారు. ఫిజియాలజీ అంటే వేరియస్ సిస్టమ్స్ మీద ఐడియా ఉంటుంది. స్టడీ ఆఫ్ డిసీజెస్, ఎఫెక్ట్స్, యూజువల్లీ కాజేటివ్ ఏజెంట్స్, ట్రాన్స్మిషన్ ఆఫ్. ఇందాక మీకు ఎటియాలజీ అంటే చెప్పాను. ఎటియాలజీ అంటే కాజేటివ్ ఏజెంట్స్ కోసం చదవడం. ఇది పర్టికులర్గా డిసీజెస్ కోసం చదవడాన్ని మనం ప్యాథాలజీ అంటాం. ప్యాథాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అంటే వ్యాధుల గురించి చెప్పే శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటాం. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ ఈల్డింగ్ ప్లాంట్స్, పళ్ళు ఇచ్చే ప్లాంట్స్ కోసం చదవడాన్ని మనం పోమాలజీ అంటాం. పోమోగ్రానైట్ గుర్తెట్టుకుని, పోమోగ్రానైట్ ఒక ఫ్రూట్ కదా, పోమాలజీ. మీకు ఇందాక ఆల్రెడీ యాంథాలజీ అని ఒకటి చెప్పాను. యాంథాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దిస్ ఈజ్ స్టడీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ ఈల్డింగ్ ప్లాంట్స్, పోమాలజీ. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. మెంటల్ డిజార్డర్స్ని డీల్ చేస్తే దాన్ని ఏమంటాం? సైకియాట్రీ అంటాం. ఏమంటాం అండి? సైకియాట్రీ డాక్టర్ ఏం చేస్తాడు? మెంటల్ డిజార్డర్స్ ఏముంటే పిచ్చి తగ్గిస్తాడు అంతే. నెక్స్ట్ స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ బిహేవియర్, సైకాలజీ. హ్యూమన్ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని చెప్పేదాన్ని మనం సైకాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, హ్యూమన్ సైకాలజీ ఎలా పనిచేస్తుంది, స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. నెక్స్ట్ రేరింగ్ ఆఫ్ ఫిషెస్ చెప్పాను మీకు ఆల్రెడీ, పిసికల్చర్ అని చెప్పాను, ఇది రిపీట్ అయింది. నెక్స్ట్ ఇది కంగు తినిపించేవి 2 ఉన్నాయండి, అంటే కన్ఫ్యూజ్ అయ్యేవి. ఫంగస్ కోసం చదివితే దాన్ని మైకాలజీ అన్నాం, ఆల్గే కోసం చదివితే దాన్ని ఫైకాలజీ అంటాం. స్టడీ ఆఫ్ ఆల్గే ఈజ్ ఫైకాలజీ, గుర్తుపెట్టుకున్నాను, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ డీల్స్ విత్ చిల్డ్రన్ అంటే పీడ్ అని వస్తుంది, పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల్ని చూసే డాక్టర్, పీడియాట్రిషియన్ అంటారు. పీడియోఫైల్ అంటే చిన్నపిల్లల్ని వేధించడం అనమాట, అంటే వాళ్ళు చిన్నపిల్లల్ని చంపేయడం వల్ల పీడియోఫైల్. పీడ్ అని వచ్చిందంటే పీడియాషూర్ చూసుంటారు కదా, పీడియాషూర్ చిన్నపిల్లలకి ఇచ్చేది అనమాట. పీడియా ఇన్ ద సెన్స్ చిన్నపిల్లల కోసం చెప్పేది. స్టడీ ఆఫ్ పారాసైటాలజీ, ఇలాంటివి ఉండాలండి ఈజీవి. పారాసైటాలజీ. ద సైన్స్ డీల్స్ విత్ డ్రగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మసీ. డ్రగ్ స్టోర్ ఏముంటుంది? ఫార్మసీ డిపార్ట్మెంట్. ఎఫెక్ట్ ఆఫ్ లైట్ గుర్తుపెట్టుకోండి, ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ వేరియస్ బయాలజికల్ ప్రాసెస్. ఫోటోబయాలజీ, దీన్నే ఫార్మకాలజీ అని కూడా చెప్పారు. ఫోటోబయాలజీ అంటే ఏంటండి? ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ వేరియస్ బయాలజికల్ ప్రాసెసెస్. ఫోటోబయాలజీ అంటే ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ వేరియస్ బయాలజికల్ ప్రాసెసెస్, ఫోటోబయాలజీ. నెక్స్ట్ ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఆర్గానిజమ్స్. దీన్ని ఏమంటాం అంటే ఫైలోజెనీ. ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఆర్గానిజం, ఫైలోజెనీ అంటే అసలు ఎవల్యూషనరీ హిస్టరీ ఎలా వచ్చింది, పైనుంచి కింద వరకు ఎలా వచ్చింది అనేది ఎవల్యూషనరీ హిస్టరీ అంటుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ బాడీ డిఫెక్ట్స్ త్రూ మసాజ్ అండ్ ఎక్సర్సైజెస్. దీన్ని ఏమంటాం? మసాజ్లు ఎక్సర్సైజ్లు చేసే దాన్ని మనం ఏమంటాం? ఫిజియోథెరపీ అంటే మసాజ్లు ఎక్సర్సైజ్ ద్వారా. నెక్స్ట్ సైన్స్ డీలింగ్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్ ఆన్ లివింగ్ బీయింగ్స్. రేడియేషన్ కోసం చదివితే దాన్ని రేడియాలజీ అంటాం. నెక్స్ట్ స్టడీ ఆఫ్ నోస్ అండ్ ఆల్ఫాక్టరీ, రైనాలజీ. రైనోసరస్ ముక్కు పెద్ద ఉంటుంది కదండి, కొమ్ములాగా. సో ముక్కు కోసం చదివేదాన్ని, ముక్కుకు సంబంధించి చదివేదాన్ని రైనాలజీ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ అల్ట్రాసౌండింగ్ ఇమేజింగ్, అల్ట్రాసోనోగ్రఫీ అని అనొచ్చు, లేకపోతే సోనోగ్రఫీ అని అనొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. స్టడీ ఆఫ్ లిజర్డ్స్, సారాలజీ. ఏమంటాం? సారాలజీ. మీరు కావాలంటే గమనించవచ్చు, సారా అని వస్తే ఇది బల్లి అని అనమాట. డైనోసార్, రాక్షస బల్లి, ఉమాంగోజోరస్, రకరకాల సారా అని వస్తుంది. సారా అని అంటే లిజర్డ్. నెక్స్ట్ స్టడీ ఆఫ్ సీరం ఇంటరాక్షన్ ఆఫ్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ. సీరం కోసం చదివితే దాన్ని సెరాలజీ. మనకి ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మెడికల్ రిపోర్ట్స్ వస్తే అందులో సెరాలజీ డిపార్ట్మెంట్ అని దాని తాలూకా రిపోర్ట్స్ ఉంటాయి. సెరాలజీ అంటే సీరం కోసం చెప్తుంది. స్టడీ ఆఫ్ పల్స్ అండ్ ఆర్టిరీజియల్ ప్రెషర్. పల్స్ కోసం చెప్పేదాన్ని పిగ్మోమానోమీటర్ అంటే ఏంటంటే బీపీ కొలిసే యంత్రం. పల్స్ ప్లస్ ఆర్టిరీజియల్ ప్రెషర్ ఎంత ఉందో చెప్పడాన్ని స్పిగ్మాలజీ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ క్లాసిఫికేషన్, నామిన్క్లేచర్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆర్గాన్. క్లాసిఫికేషన్, నామిన్క్లేచర్ అంటే పేరు పెట్టడం, ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని మనం టాక్సానమీ అంటాం. కమ్యూనికేషన్ ఆఫ్ థాట్స్ ఆర్ ఐడియాస్ ఫ్రమ్ వన్ మైండ్ టు అనదర్ వితౌట్ నార్మల్ యూజ్ ఆఫ్ సెన్సెస్. టెలిపతి అంటాం, అంటే మనం మాట్లాడకుండానే అవతల వాళ్ళ మైండ్ని రీడ్ చేయడానికి మనం టెలిపతి అంటాం. నెక్స్ట్ 98 సైన్స్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ యానిమల్స్. దీన్ని మనం వెటర్నరీ సైన్స్ అంటాం.
సైన్స్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ యానిమల్స్, వెటర్నరీ సైన్స్. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది. ఒకసారి దీన్ని రివైజ్ చేసి అన్నీ మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద 7 తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు. మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా, ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో, ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్, CBT 1, CBT 2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనబడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్, టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడవచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7000 అండ్ 3 yearsకి అయితే 8000 ఎట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6000 అట్లా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకేనా? అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా,
దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా? ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే.